ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబరు మాసం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, నవగ్రహాల స్థాన చలనం ఏ రాశుల్లో జరుగుతుంది, ద్వాదశ రాశుల వరకు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రాశుల్లో జరుగుతుంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నెల అంటే 17వ తారీఖు నవంబర్ దాకా రవి నీచ స్థానంలో ఉంటారు. తర్వాత కుజుడు కూడా మొత్తం ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు. తర్వాత రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉంటారు. గురు వృషభ రాశిలో ఉంటారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు. ఇంకా బుధుడు వృశ్చిక రాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉంటారు. శుక్రుడు వచ్చి మనకి ధనుసు రాశిలో ఉంటారు. ఇలా ఈ నవగ్రహాలు మొత్తం కూడా ద్వాదశ రాశుల్లో ఇలా ఉంటాయి. గురుగారు, వృషభ రాశి వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుంది, గ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలిస్తున్నాయి? వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృషభ రాశిలోకి వస్తుంది. ఈ వృషభ రాశి వారికి ఇందాక చెప్పినట్టు ఫస్ట్ హార్డ్ వర్క్ అనగానే మన రాశ్యాధిపతి ఎక్కడ ఉన్నాడు? రాశ్యాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. 6, 8, 12 స్థానాలు దుస్థానాలు అంటారు. దుస్థానాలు అంటే ఏ గ్రహాలు అక్కడ ఉన్నా కూడా చాలా కష్టపడితే కానీ పనులు జరగవు. ప్లస్ సగం బలం కోల్పోయినట్టు ప్రతి గ్రహాన్ని కూడా. శుక్రుడు మనకి అష్టమ స్థానంలో ఉన్నాడంటే సగం బలం కోల్పోయినట్టే రాశి నుంచి. కాబట్టి హార్డ్ వర్క్ 50% ఉందని తెలుసుకోవాలి. అలాగే దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహం వచ్చేసి గురువు ఎవరికైనా సరే. సో మనకి ఈ వృషభ రాశిలోనే గురువు ఉండడం చేత రాశిలోనే ఉన్నాడు కాబట్టి 50% దైవబలం దైవానుగ్రహం ఉంది. అలాగే మూడో పాయింట్ వచ్చేసి మనకి యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని. సో భాగ్య దశమాధిపతి అయిన శని మటుకు స్వస్థానంలో దశమ స్థానంలోనే స్వస్థానంలో కుంభరాశిలో ఉన్నారు కాబట్టి అదృష్టం మటుకు పరిపూర్ణంగా 100కి 100 ఉంది. కాబట్టి హార్డ్ వర్క్ తక్కువగా ఉంది, అలాగే దైవబలం తక్కువగా ఉన్నా కూడా అదృష్టం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అదృష్టంతో ఈ నెలలు కూడా మనం కొట్టుకుపోవచ్చు. మళ్ళీ గురుబలం రావాలంటే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ ఏడాది మే రావాలండి వృషభ రాశికి. సో అప్పటిదాకా కొంచెం మిశ్రమంగా ఉండొచ్చు, దైవబలం దైవానుగ్రహం కొంచెం తక్కువగా ఉండొచ్చు. కానీ అదృష్టం మటుకు మనకి ఇంకా 3 ఏళ్ల పాటు ఉంది. 2028 దాకా కూడా అదృష్టం చాలా బాగుంది. ఎందుకంటే ఈ మే తర్వాత మళ్ళీ లాభస్థానంలోకి వస్తాడు కాబట్టి అక్కడి నుంచి 2.5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి 2028 వరకు వృషభ రాశి వారికి చూసుకోక్కర్లేదు. కొంచెం గురుబలం కూడా తోడవుతే ఇంకా చాలా బాగుంటుంది. ఆ గురుబలం అనేది నెక్స్ట్ ఏడాది మే నుంచి ఉంటుంది కాబట్టి. అలాగే ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా ఇష్టపడే దేవుడు ఎవరంటే పంచమ స్థానాధిపతి ఏమయ్యారంటే కన్యా రాశి అయ్యాడు. కన్యా రాశికి అధిపతి బుధుడు అయ్యాడు. సో బుధుడు అయ్యాడు కాబట్టి వెంకటేశ్వర స్వామిని వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తారు. ఎక్కువగా వెంకటేశ్వర స్వామి వినాయకుడు, అలాగే మనకి ముఖ్యంగా దత్తాత్రేయ స్వామిని. ఎందుకంటే లాభాధిపతి మీనరాశి అధిపతి గురువు అయ్యాడు కాబట్టి దత్తాత్రేయ స్వామి. అంటే ఇప్పుడు మేషరాశి వారికి ఎలా ఉందో వచ్చే సంవత్సరం మనకి వృషభ రాశి వారికి అలా ఉంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది సేమ్. ఎందుకంటే నెక్స్ట్ రాశికి గురువు మారుతూ ఉంటాడు కాబట్టి కరెక్ట్. కాబట్టి వీరికి మటుకు వృషభ రాశి వారికి వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. ఆ దేవుళ్ళు ఎక్కువగా ఆరాధిస్తే కూడా మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ అదృష్టం పరిపూర్ణంగా ఉండడం చేత ఉద్యోగస్తులు, ముఖ్యంగా శని ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు, ఉద్యోగకారకుడు, ప్రొఫెషన్ కారకుడు. సో ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆయుష్కి ఏం ఇబ్బంది లేదు ఈ ఏడాది. అలాగే వృత్తి ప్రవృత్తి, ఉద్యోగం మరియు వ్యాపారం ఏదైనా చేసినా కూడా వాళ్ళకు కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పాలి. కాబట్టి ముఖ్యంగా ఉద్యోగస్తులకి చాలా బాగుందని చెప్పాలి. వ్యాపారస్తులకి పర్వాలేదు. ఎందుకంటే వ్యాపారస్తులు ఎందుకు పర్వాలేదంటే వ్యాపారస్తులు మళ్ళీ గురుబలం కావాలి. ఎందుకంటే గురు ధనకారకుడు అయ్యాడు. వ్యాపారానికి మెయిన్గా ధనమే ఇంపార్టెంట్ కాబట్టి ధనం బాగా రావాలన్నా, ప్రాఫిట్స్ రావాలన్నా కూడా వ్యాపారంలో ధనకారకుడైన గురువు చాలా బాగుండాలి. దశమస్థానం శని అనేది కేవలం ఉద్యోగస్తులకి కీర్తి అనేది ప్లస్ అదృష్టానికి కూడా అది కారకుడయ్యాడు. కానీ కొంచెం ధనం కూడా కావాలంటే వ్యాపారస్తులకు మటుకు ఖచ్చితంగా అది ఉండాలి. ఇప్పుడు ఉద్యోగస్తులు అనుకోండి ఫిక్స్డ్, ఈ ఏడాదంతా అదే శాలరీ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏడాది తర్వాత ఇంక్రిమెంట్ పెరగచ్చు, శాలరీ హైక్ ఉండొచ్చు, ప్రమోషన్ ఉండొచ్చు. కానీ వ్యాపారస్తులు అలా కాదు కదా, రోజు వారి వ్యాపారం చేస్తూ ఉంటారు. సంవత్సర కాలంలో ఎప్పుడున్నా కూడా ఆ గురుబలం అనేది ఉంటే గురువు ధనకారకుడు కాబట్టి అప్పటి నుంచి చాలా బాగుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏడాది మే నుంచి వ్యాపారస్తుల మటుకు, వీరికి మటుకు ఉద్యోగస్తుల మటుకు అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గురుగారు, మరి గురువు వృషభ రాశిలోనే ఉన్నాడు కాబట్టి వీళ్ళకి అదృష్టం ఎంత మేరకు ఉండే అవకాశం ఉంటుంది? అంటే అదృష్టం అనేది మటుకు మనం
యోగకారకుడు వల్లనే చూసుకోవాలి. సో యోగకారకుడు అయిన వాడు భాగ్య దశమాధిపతి అయిన శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉందని తెలుసుకోవాలి. దైవబలం తక్కువగా ఉందని తెలుసుకోవాలి. ఎందుకంటే గురువు రాశిలోనే ఉన్నాడు కాబట్టి వృషభ రాశిలో దైవబలం తక్కువగా ఉంది, అదృష్టం మటుకు పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి. మరి విద్యార్థులకి ఏదైనా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ప్రయత్నాలు అనేది చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? విద్యార్థులు చేసుకోవచ్చు, ఎందుకంటే అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉంది కాబట్టి దైవబలం తక్కువనా కూడా వీరు ఖచ్చితంగా మనం ప్రయత్నిస్తే కనుక విదేశాలకు వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగానే, మంచి ర్యాంకు మంచి యూనివర్సిటీ రావడం ఖచ్చితంగా అక్కడ వచ్చేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ వచ్చి వెళ్ళినా కూడా నెక్స్ట్ ఏడాది జనవరి తర్వాతే వెళ్తారు వీళ్ళు అలాగో. సో ఇంకా గురుబలంకి మే నుంచి ఎలాగో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి యోగిస్తుందని చెప్పుకోవాలి. మరి ఏ దైవారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలను కూడా వీళ్ళు పాటించుకోవాలంటారు? అంటే వీరికి వృషభ రాశి వారికి ఏంటంటే ప్రస్తుతం సప్తమాధిపతి కుజుడయ్యాడు కాబట్టి, ప్రస్తుతం కుజుడు నీచిలో ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ప్రస్తుతం ఈ నెలలు కూడా. ఎందుకంటే మామూలుగా చెప్పారంటే జనవరి దాకా కూడా కుజుడు నీచిలో ఉన్నాడండి. సో కొంచెం వక్రం అని ముందని వెనకని అలా వెళ్ళి, కాబట్టి వీరు ప్రతి మంగళవారం జనవరి దాకా మటుకు ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకుంటే మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం కాకుండా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి ప్రతి మంగళవారం 41 ప్రదక్షిణాలు కూడా చేస్తే మంచిది. సో ఇక్కడైతే మనకి హైదరాబాద్లో అయితే కనుక మనకి పద్మారావు నగర్లో స్కందగిరి టెంపుల్ అనేది సుబ్రహ్మణ్య స్వామిది. సో అక్కడికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే మంచిది మంగళవారం. అలాగే వీలైతే ఒకసారి హోమం మరియు అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి మన పేరు నక్షత్ర గోత్రంతో చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటికి సంబంధించి మీరు ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ చేయొచ్చు, గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, వృషభ రాశి వారికి నవంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఎటువంటి పూజా కార్యక్రమాలు వీళ్ళు చేసుకున్నట్లయితే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.